హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియలిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఆ ఈశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. రోజులాగా ఈరోజు కూడా ఆ జ్ఞానాన్ని అద్భుతంగా షేర్ చేస్తారు మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడంకి నా ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఈరోజు సీక్రెట్ డాక్టరీన్ అనే పుస్తకం చదువుతున్నానండి. అలాగే నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కొంచెం ముందు చెప్తాను మేడం. అంటే ఎరుకలేని లయస్థితి ఆనందాన్ని ఇవ్వదు, కేవలం లయస్థితిని తెలుపుతుంది. ఆధ్యాత్మిక లయ స్థితిలో వ్యక్తిగత విషయములను వదిలి అనేక జన్మల, సామూహిక జన్మల సంస్కారముల యొక్క అనుభూతుల యొక్క పారమార్థిక అనుభూతికి చేరుతుంది. ఆధ్యాత్మిక అనుభూతి స్థితిలో చెవులు లేవు, శబ్దము లేదు, నిశ్శబ్దము లేదు, అచట నిరంతరము శాశ్వత శ్వాస తప్ప ఏమీ లేదు. అది తనను తాను తెలుసుకోలేదు. లయస్థితిలో భౌతిక ఉనికిని కోల్పోయినప్పటికీ వస్తువులు తమ అస్తిత్వమును కోల్పోవు అనేది భారతీయ మనోశాస్త్రానికి పునాది. లయస్థితిలో ఉనికిని కోల్పోయినను జాగృతిలోను మహాప్రళయానంతర సృష్టిలోను అవి ప్రకటితమవుతాయి. శ్వాస సంస్కారాలను నిర్మించటానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. గాఢ నిద్రలో కూడా శ్వాస నిరంతరము శ్రమిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతుంది. వ్యక్తిగత సాధనలో ఈ స్థితిలో జరిగే మనోమయ కోశ మార్పులు శ్వాసలోని మార్పులుగా గుర్తించాలి. లయము చెందిన విత్తనములన్నీ కూడా ఒకప్పుడు నిద్రాణమై ఉన్న గ్రహగోళములు కాలము ఆసన్నమైనప్పుడు అవి తమ లక్షణాలన్నింటినీ వ్యక్తపరుచుకొనుటకు విత్తన రూపంలోనే నిగూఢముగా ఉన్నది. వ్యక్తిగత జీవనంలో ఆ ముందు రోజు జరిగిన సంఘటనల స్వరూప స్వభావాలను నిద్రాస్థితిలో దైవశక్తులకు అందజేసిన తర్వాత అదే దైవశక్తులు రెండవ రోజు రూపుదాల్చబోయే సంఘటనలకు ఈ ముడిసరుకు ఉపయోగించి కావలసిన తగిన స్వరూపాన్ని ఇస్తున్నప్పటికీ ఆ పరిణామం అందరూ గుర్తించలేకపోతున్నారు. అందువలననే సమస్యలకు పరిష్కారములు లభించనప్పుడు కొంచెం సేపు విశ్రాంతి అంటే నిద్రాస్థితి తీసుకోవాలని అనుకుంటారు. వ్యక్తిగత సాధనలో లయస్థితిలో ఉన్న సృష్టి మెల్లగా నూతన సృష్టి కార్యక్రమానికి వ్యక్తిగత సాధనలో లయస్థితిలో ఉన్న సృష్టి మెల్లగా నూతన సృష్టి కార్యక్రమానికి సంసిద్ధత తెలుపుతుంది. ముందు జరగబోయే సంఘటనలు నిద్రాస్థితిలో ఆభాసగా కనిపిస్తాయి. నిద్రాస్థితిలోనే తనకు అవసరమైన కామ మనోమయ భావనలతో బాహ్య ప్రపంచంలోని వాతావరణము మార్చడానికి కావలసిన పరిస్థితులు నిర్మించుకోవడానికి ఉపయోగించాలి. లయస్థితిలో బీజ రూపంలో కారణ రూపంలోని దాని ఉనికి ఉంది.
ఆ కిరణము బహిర్గతమైనప్పుడు తల్లి, తండ్రి, కొడుకు లేక జీవితము, మనస్సు, శరీరము, బుద్ధి, కామ స్థూల శరీరములుగా మారుతుంది. ఆ విధముగా మాయ యొక్క పడిలో తమ పరిణామ క్రమాన్ని కొనసాగిస్తాయి. గాఢ నిద్రలోని అతి ప్రగాఢ స్థితి వ్యక్తిగతంగా సుషుప్తిలోని ఈ స్థాయిలో భవిష్యత్ దర్శనము అనగా జీర్ణించుకున్న సంస్కారాన్ని నూతన ప్రక్రియ క్రమానికి కావలసిన అగ్ని, జలము పొంది క్రొత్త బీజాలుగా రూపొందబోతున్నాయి. మార్పులు చేర్పులు ఇక్కడే జరగాలి. ఆ స్థితిలో ఆ సంఘటన జరిగి తీరవలసిందే. దానిని ఎవరూ ఆపలేరు. సృష్టికర్త అయిన బ్రహ్మం నుండి వెలువడిన మొదటి సంతానము సంతానోత్పత్తికి నిరాకరించింది. అది ఏ విధమైన కోరికలు లేని స్థితిలో ఉన్నది. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుండి సప్త ప్రజాపతులను ఉత్పన్నం చేశాడు. వారు మరీచి, అత్రి, అంగిరస, పోలస్త్య, పులహ, కరత్తు, వశిష్ఠ అనువారులు. వారి భార్యల పేరు అంబ, మాల, నీలాన్ని, అభ్రయంతి, మాఘయంతి, వర్షయంతి, చుపునిక. ఆ వ్యక్తిగత సాధనలో చీకటి సహస్రారముగా, తల్లి ఆజ్ఞాచక్రముగా, సప్త ప్రజాపతులు శిరస్సులోని 7 శక్తి కేంద్రాలుగా అనగా అంటే పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధిగాను ఇవి మధ్య బిందువును చాటి మెల్లమెల్లగా స్పందించడం మొదలు పెడతాయి. వ్యక్తి సుషుప్త నుండి స్వప్న జాగ్రత్త స్థితులకు రావటం మొదలవుతుంది. ఆత్మ అనుత్పాదక స్థితి నుండి అనగా సత్ చిత్ ఆనంద స్థాయి నుండి చేతనత్వము అనగా ఉత్పాదక స్థాయికి దిగుచున్నది. నిద్రాస్థితిని 3 స్థాయిలుగా వివరించినప్పుడు అన్నింటికంటే పై పొర సత్తు, ఇంకాస్త లోపలికి వెళ్ళిన ఎరుక అంటే చిత్, చివరి స్థితి ఆనందం, చిదానందములు ఇంకా సత్ అనగా ఉనికి స్థాయికి తయారుగా లేదు అని తెలుస్తుంది. 3వ స్థితిలో సృష్టి ప్రళయ స్థితిలోంచి మేల్కొనబోతున్న స్థితిని తెలుపుతుంది. ఒక చేతనత్వంలో లయమై ఉన్న గ్రహములు, చేతనత్వపు వివిధ కేంద్రములు అతి ఉచ్చ తలములలో అనగా ఇంద్రియాతీత స్థాయిలో ప్రపంచ నిర్మాణం గూర్చి ఇందులో తెలుపబడింది. చివరిదైన 7వ అనంతంలో చేతన ప్రకంపనలు వ్యాపించి పద్మం యొక్క మొగ్గవలే తల్లి లోపల నుండి బయటకు వచ్చినది. అనంతకాల చక్రమంలో క్రమగతిన ఏర్పడిన ఖండకాలములను చివరి 7 ప్రకంపనాలు మరలా మానవ సృష్టి మేల్కొనుటకు కారణమవుతుంది. వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రకంపనలు శ్వాసను సూచిస్తాయి. నిజానికి శ్వాస వాయువు కాదు, ఆకాశం యొక్క స్పందన వలన ఏర్పడిన ప్రభావం. మరణ సమయమున అంటే నిద్రకు ముందు దేనిని తలుచుకుంటూ శరీరం వదులుదునో అంటే మేల్కొనునో అదే స్వరూపాన్ని పొందును. అంత్యకాలంలో ఎవరు ఏ భావములతో హృదయమందు స్పందనలు కలిగి ఉంటాడో అవే కారణ బీజాలుగా మారి ఆ భావాన్ని అనుసరించి అట్టి స్థితిని పొందుతారు. మేల్కొన్నప్పుడు ఆ మార్పును చూడగలగాలి. నిరంతర నామజపం యొక్క స్పందనలు అభ్యసిస్తూ ఉండిన ఆ చేతనత్వమే సిద్ధిస్తుంది. సాధకుడు బ్రహ్మాండంలో ఏ లోకంలోనైనా చేతనత్వంతోనైనా స్పందనలో అంటే శ్వాసలోనైనా మార్పు తెచ్చుకొని సంపర్కము సాధించవచ్చు. కాలతత్వమంతా సంవత్సరాల అంటే యుగాల సంఖ్యలలో నిబిడీకృతమైన శక్తులలో ఉన్నది. శ్వాస యొక్క కాలమును బట్టి జీవ జంతువుల ఆయు ప్రమాణము అంటే చేతనత్వము ఎలా మారుతుందో యోగులు క్రియాయోగం ద్వారా తెలియపరిచారు. ఈ శ్వాస ప్రకంపనలు అగ్ని జల తత్వములతో అంటే మనస్సు ప్రాణము తన ప్రభావము చూపినప్పుడు నిద్రాణమై ఉన్న సంస్కారములు ఉబ్బటం మొదలవుతుంది. ఇదంతా నిద్రాస్థితిలోనే జరుగుతున్నదని మనం గమనించాలి. ఈ శ్వాస స్పందనలు కొనసాగిన కొలది తన శ్వాస యొక్క తీవ్ర వేగముతో ప్రపంచాన్ని చుట్టుకుంటూ
విత్తనము చీకటిలో నివసిస్తూ శ్వాస ప్రకంపనలచే ఆవరింపబడి నిద్రాణమయ్యున్న ప్రాణ జలముల విత్తనాన్ని ఉబ్బిస్తూ ఉంటాయి. ఈ నిద్రాణమైన ప్రాణ జలములను నారాయణ తత్వముగా గుర్తించాలి. ఇంకను బ్రహ్మ విష్ణు నాభి నుండి ఉత్పత్తి కాలేదు. అందువలన చీకటి అతీంద్రియ స్థాయిలో ప్రాణ జలముల మీద నూతన సృష్టికి ఆత్మస్థాయిలో ఉన్న మూల ప్రకృతి మీద స్పందనలు కలిగిస్తుంటాం. వ్యక్తిగత స్థాయిలో ఈ ప్రాణ జలాలను శ్రద్ధగా ఉపయోగించాలి. చీకటి అనే తల్లి గర్భంలో కాంతి తన ఒంటరి కిరణాన్ని దింపినప్పుడు ఆ కిరణము చీకటిలోని అంటే తల్లి అండమును ఛేదించి పులికింపజేస్తుంది. అప్పుడు శాశ్వత విత్తనము బ్రహ్మాండముగా ఘనీభవిస్తుంది, అంటే రూపొందుతుంది. మేడం ఒక్క నిమిషం. నేను కొంచెం గుడ్డు ఏ విధముగా లోపల ఉన్న జీవితం యొక్క స్పందనల వలన పగిలి అశాశ్వత భౌతిక రూపము వేడి వలన ఏర్పడుతుందో సృష్టి కూడా అదే పద్ధతిని అనుసరిస్తుంది. గుడ్డు ప్రపంచం యొక్క సంకేతంగా ఏర్పడి శక్తిగా ఉపయోగపడి అంతం లేని వృత్తముగా అనంతంలో గుర్తుగా ఉపయోగపడుతుంది. ఈ గుర్తు పరిమాణపు నుండి పరమాణువు నుండి గ్రహం వరకు, మనిషి నుండి దేవతల వరకు వృత్తాకారంగా ఉంటుంది. దానినే తోకను నోటితో పట్టుకున్న సర్పము యొక్క సంకేతముగా అందరూ సూచిస్తారు. బ్రహ్మాండం ఎక్కడెక్కడ ఏర్పడుతుందో అక్కడక్కడ శాశ్వతత్వము, అనంతతత్వము పునర్నిర్మించబడుట జరుగుతుంది. స్వీయ శక్తితో స్వయం ఉత్పత్తి యొక్క రహస్యం ఏ విధంగా అండంలో వేడి మరియు తేమ కనిపించని సృజనాత్మక శక్తి వల్ల జరుగుతుందో అదే విధానము బ్రహ్మాండంలో జరుగుతుంది. కనుక అండమును సృష్టికి సంకేతంగా ఉపయోగించుట జరుగుతుంది. హిరణ్య గర్భుడు 7 సహజ భూతముల ద్వారా ఆవరింపబడి ఉంటాడు. అందులో మనస్సు, బుద్ధి, చిత్తము, వీటిలో అహంకారం కూడా చేర్చబడింది. ఇవి రహస్యమయ స్థితిలో ఉంటాయి. భౌతిక స్థితిలో పృథ్వీ, జలము, అగ్ని, వాయువు ఉంటాయి. అండమును పక్వ స్థితిలోకి తేవాలంటే దానికి తగిన వేడి అంటే ఆలోచన, తేమ, వనరులు, ప్రాణులు సమీకరించి దానిని ఉపయోగించి అభివృద్ధి చేసుకొని కార్యసిద్ధి అయ్యే వరకు నిరంతర సంకల్పములతో ప్రేరణ ఇస్తూ ఉండాలి. నిద్ర మత్తు వీడక ముందే ప్రక్క మీద కూర్చొని ముందు తన శరీర ప్రకంపనలు తెల్లని చల్లని ధవళ కాంతిలో ప్రతి అణువు స్పందిస్తుందని భావించాలి. మన శరీరం నుండి 3 అంగుళముల వరకు అన్నమయ కోశము గులాబీ రంగులో వ్యాపించి ఉన్నట్టు గుర్తించాలి. ప్రాణమయ కోశము తదుపరి 3 అడుగుల వరకు పసుపు రంగులో శరీరం చుట్టూ వ్యాపించి ఉన్నట్లు, శిరస్సుపై 3 అడుగుల చుట్టూరా పై నుండి క్రింది వరకు మనోమయ కోశము పసుపు రంగులో ఉన్నట్లు, తదుపరి సుమారు 18 అడుగుల వృత్తాకార పరిధి స్థూల ప్రాణ మనోమయ కోశము ధవళ గులాబీ పసుపు ఆవరణల మీదుగా ఆకుపచ్చ రంగులో విజ్ఞానమయ కోశం ఆవరించి ఉందని భావించాలి. అటు తర్వాత సుదూర అనంతం వరకు ఆకాశం తనని ఆవరించి ఉందని, అది నీలాకాశం ఒక గ్రుడ్డుగా తనను ఆనందమయ కోశం ఆవరించి ఉందని భావించాలి. ఈ విధమైన రంగుల భావన నిరంతరము ఉంచుకుంటూ వెన్నుపూస మీద గల చక్రములో మూలాధారం వద్ద గంధము అంటే వాసన, స్వాదిష్టానం వద్ద రుచి,
మణిపూరకం వద్ద రూపము, అనాహతం వద్ద స్పర్శ, విశుద్ధం వద్ద శబ్దము, ఆజ్ఞ సహస్రారములలో సంకల్పము యొక్క భావనలు చేసుకోవాలి. ఆయా రంగుల ద్వారా విశిష్ట ధ్యాన పద్ధతుల ద్వారా అరూప స్థితి నుండి రూప స్థాయికి మార్చే విధానమే ఈ మంథనము. పెరుగులో ఘనీభవించిన ఆలోచన స్వరూపములను వివిధ ధ్యాన పద్ధతుల ద్వారా వికసింపజేయాలి. క్షీరసాగరంలోని ప్రతి చుక్కలో జీవితపు మూలమున్నది. ఆ సముద్రము అగ్ని మరియు వేడి మరియు చీకటి మయమైన తన ఉనికిని కోల్పోయి తానైన సత్యములో విలీనమవుతుంది. చీకటి నుండి వెలుతురు ఉద్భవించినట్టు మెల్లమెల్లగా నూతన సృష్టి కాంతిని సంతరించుకొని నిర్దిష్టమైన ఆకృతిని ఏర్పరుస్తుంది. వ్యక్తిగతంగా ఆ రోజు తీసుకున్న సంకల్పము అగ్ని, దానికి కావలసిన ఆలోచన సరళి వేడి. ఈ ఆలోచనలే నిత్యాగ్నిహోత్రములు. ఈ మూడింటి కలయిక ధ్వని అనగా సంకల్పము, ఆలోచనలు కర్మలకు మూలం. మనోమయ భూమికి సంబంధించిన అగ్నితత్వం నుండి ప్రాణమయ జీవితానికి సంబంధించిన జలతత్వపు మూల ప్రకృతి ఏర్పడుతుంది. దానిని సూపర్ ఆస్ట్రల్ లైట్ అంటారు. మహాశక్తి బీజాలైన కా వర్ణము పృథ్వీతత్వం, చా వర్ణము జలతత్వం, తా వర్ణము వాయుతత్వం, వా వర్ణము ఆకాశతత్వం అని గ్రహించాలి. విత్తనం చీకటి, కాంతి, ఆత్మ ఇవన్నీ కూడా ఒకటే. అందులోంచే మిరమిట్లు గొలిపే కొడుకు కూడా పుట్టింది. అదే బ్రహ్మము. చీకటి సుడిగుండములు కాలాంశం. చీకటి నుండి స్వరూప స్థితిలో పుత్రునిగా ధవళాకృతిలో జన్మించినప్పుడే మొదటిసారి శుద్ధోత్పత్తికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. సాధకుడు మెల్లమెల్లగా నిద్రాస్థితి నుండి జాగ్రత్త అవస్థ వైపు ప్రయాణిస్తున్నాడు. కాంతి చల్లని జ్వాల, జ్వాలయే అగ్ని, అగ్ని వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడి జలమును ఇస్తుంది. ఆ జలమే మహామాత యొక్క ప్రాణం. కాంతి, జ్వాల, అగ్ని, వేడి, జలము, ప్రాణము ఇవన్నీ విద్యుత్తుకు సంబంధించిన పదములు. అగ్నికి సృజనాత్మకత, పరిపాలన, నాశక శక్తులు ఉన్నాయి. వెలుతురు మన దివ్య పితరుల యొక్క తత్వము. జ్యోతి పదార్థం యొక్క మనస్సు. వ్యక్తిగత సాధనలో వ్యక్తి తన బ్రెయిన్ వేవ్స్ యొక్క విద్యుత్ స్వభావమును అధ్యయనం చేయాలి. చల్లదనం, వేడి అనేవి సాపేక్ష పదాలు. మంత్రాన్ని మననం చేయుట ద్వారా విద్యుత్ కారణమవుతాయి. మస్తిష్కం ద్వారా మనము పొందే స్పందనలు, ఆజ్ఞలు విద్యుత్ పరమైనవే అని గ్రహించాలి. జలము అనేది ఒక పదార్థమునకు లావణ్యం ఇచ్చుటయే గాక జలమే శాపాలు, వరదానాలు, దక్షిణలు, దానాలు ఇవ్వాలన్న ముఖ్యమైన అవసరం. ఆధ్యాత్మిక సాధనలో ఉచ్చ స్థితికి చేరుకోవాలంటే ప్రాయశ్చిత్తం ముఖ్యమైన సాధన అని కర్మ సిద్ధాంతం వల్ల అవగాహనము అవుతుంది. ఆత్మ పదార్థములకు తల్లి తండ్రి సంబంధమును కలుగజేసి చీకటిని కాంతిని ఏకం చేయడమైంది. ఈ విధముగా పునర్జన్మలు ఏర్పడతాయి. విద్యుత్ శక్తికి లంబ దిశలో అయస్కాంత శక్తి పనిచేస్తుంది. ఉత్తర దిశ నుండి బ్రహ్మాండీయ శక్తులు ప్రవేశించి దక్షిణ ధ్రువము నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఈ మధ్య కాలంలో పృథ్వీ తనకు కావలసిన వనరులను సమీకరించుకుంటుంది. ఈ విధంగా విద్యుత్ శక్తిని రామ్ అని, అయస్కాంత శక్తిని కృష్ణ చైతన్యంగా చెప్పవచ్చు.
ఇడ పింగళ నాడులు, ఇడ భూమి, తల్లి పింగళ పురుషుడు. అగ్ని పింగళ శ్వాస, అగ్ని ఇడ శ్వాస భూమిపై పడినప్పుడు పదార్థం వేడెక్కి వ్యాకోచం చెందుతుంది. తల్లి శ్వాస ఇడ సంకోచం చెందుతుంది. ఈ శ్వాసకోశ వ్యాకోచ సంకోచాల ఫలితంగా శ్వాస వాయువు ద్వారా పుత్రులు జన్మిస్తారు, అనగా కృత జన్మ జరుగుతుంది. శ్వాస మానసిక స్థితిని నియంత్రణ చేయని వ్యక్తిగత సాధనలో అనులోమ విలోమ ప్రాణాయామములలో సృష్టి జరుగుతుంది. పింగళానాడి ద్వారా ఉష్ణము మనోమయ కోశము అణువుల స్వరూపాన్ని వ్యాకోపింపజేసి, ఇడానాడి ద్వారా సంకోచింపజేసి అవసరమైన రూపాన్ని సిద్ధ పురుషులు రూపొందిస్తుంటారు. సృష్టి బీజ రూపంలో ఉన్న కాలము తనలోని విశ్వ ప్రాణశక్తి ద్వారా బీజములను పక్వపరిచి స్వరూప స్థాయికి దింపుతుంది. ఈ విధముగా పై స్థాయి ప్రతిబింబాలుగా ప్రపంచాలు కాల పరిధిలో వాటి వంతు వచ్చినప్పుడు ఏర్పడతాయి. విశ్వం యొక్క బీజము దైవీ శక్తులుగా విడిపోవటంగా గుప్త విద్య ద్వారా తెలుపబడింది. వీరందరూ ఒకే శక్తి యొక్క అభివృద్ధి చెందుతున్న శక్తులు. వీరు ప్రకటింపబడిన విశ్వములకు మార్గములు తెలిపినారు. నిర్మాణ కర్తలు, మార్గదర్శకులు ప్రకృతి యొక్క పరిమాణ క్రమమును సమన్వయ పరుస్తూ ఒకే నియమాన్ని ప్రకృతిలోని విభిన్న నియమాలుగా అభివృద్ధి చెందిస్తారు. వీరికి గుప్త విద్యలో విశిష్ట పేర్లు ఇవ్వబడ్డాయి. భారతీయులు వీరికే దేవతలుగా పేర్కొంటారు. మానవులందరూ ఈ దేవతల యొక్క శిక్షణకు అనుగుణంగా నడుచుకుంటూ మొదట చివర అనేది లేని సృష్టిని సంఖ్య లేని స్థితి నుండి ఒకే సంఖ్య స్థితికి చేరుటను గమనించాలి. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము అనే సవ్య మార్గాలలో చనిపోయిన వారు దివ్య లోకాలు చేరి రాత్రి కృష్ణ పశ్చమ దక్షిణాయనంలో చనిపోయిన వారు అధోలోకాలు చేరి తదుపరి భూమిపై స్థావర జంగమాలుగా జన్మిస్తారు. శుక్లపక్షంలో మరణించిన వారు ఊర్ధ్వలోకాలు చేరి తదుపరి జన్మరహిత స్థితికి చేరిన కృష్ణపక్షం లోని వారు పునర్జన్మ పొందుతారు. గుప్త విద్యలో అగ్నిని 2 రకాలుగా వర్ణిస్తారు. మొదటిది ఆకార రహిత అగ్ని, ఇక ఆధ్యాత్మిక సూర్యునితో అంతర్గతంగా దాగి ఉంటుంది. రెండవ అగ్ని 7 రకములుగా విశ్వము మరియు సూర్య మండలంలో వ్యాపించి ఉంది. జ్ఞానాగ్ని వలన ఈ మాయమయ జగత్తులోని కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అందువల్ల వాటిని పొందిన వారిని అగ్నిపునీతులు అంటారు. దేవతలు, పితరులు, ఋషులు, సురులు, అసురులు, దైత్యులు, ఆదిత్యులు, దానవులు, గంధర్వులు మొదలగు వారు అనేకత్వములతో నిర్మాణకర్తలుగా ఏర్పడతారు. వీటన్నింటినీ ప్రాకృత శక్తులుగా గమనించాలి. మానవులు ఇందులో చేరరు. పవిత్ర జంతువులు, గుప్త విద్యలు జీవిత పరిణామ క్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సాధారణంగా ఇవి దేవతా శక్తులకు వాహనములుగా లేక ప్రకృతిలోని గుణాలు, ధర్మాలు, సిద్ధాంతములకు గుర్తుగా వ్యవహరిస్తాయి. ఉదాహరణకు కుక్క, కాలము, వేదములు, విశ్వాసం, నక్క జీతలమారితనము, ఆవు పవిత్రత, ఎద్దు ధర్మము, కాకి పితరులు. ఖగోళ శాస్త్రంలో ఈ పవిత్ర జంతువులు రాశి చక్రం యొక్క సంకేతాలుగా మారుతాయి. ప్రకృతిలోని తెలివి గల శక్తుల వర్ణన మానవ జాతి విభజనకు వీలుగా ఉన్నది. వాక్కు శబ్దము యొక్క రహస్య స్వభావాలను తెలుపుతుంది. ఇది దైవాలోచన యొక్క పరిణామం. మన ఆలోచనలు, మన వాక్కులు నిత్యం మన ఉన్న పరిస్థితులను నిర్మిస్తూ ఉంటాయి. ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు ఒక ఆలోచన మేల్కొనబడి
వర్తమానంలోకి తీసుకొని రాబడుతోంది. మానవ వాక్కు ఆకర్షణ శక్తి రహస్య ప్రపంచంలో జరిగే ప్రతిదానికి మూలం. ఒక నామాన్ని ఉచ్చరించుట వలన ఒక ప్రాణాన్ని నిర్వచించుటయే కాక తద్వారా ఒకటి లేక అనేక రహస్యమయ శక్తులకు లోను కావటం జరుగుతుంది. ప్రతి వ్యక్తి మాట అతనికి తెలియకుండానే వరముగానో శాపముగానో పరిణమిస్తుంది. అందువలన ఈనాటి ఆలోచనలు మాటల యొక్క శక్తుల అవగాహన లేకపోవటం మనకు చాలా చాలా చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. మనస్సు, శ్వాస, వాక్కు 7 ఇంద్రియముల సంయోగమే సప్త విధములైన శబ్ద సైన్యములు. సాధారణముగా వ్యక్తి మనస్సు భోగలాలతో ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక మనస్సు లేక సామాజిక మనస్సు ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది. సృష్టి నిర్మాణ క్రమంలో దైవీ శక్తులు ఏర్పడిన తర్వాత అరూప స్థితి నుండి మెల్లమెల్లగా స్వరూప స్థితికి నిర్మాణ కార్యక్రమములు మొదలవుతాయి. ప్రకృతిలో నిరంతరము విశ్వధూళి ఆకాశంలో 4 భూతములుగా భూమి, నీరు, అగ్ని, వాయువులుగా ఏర్పడి చుక్కలు, రేఖలు, త్రిభుజములు, ఘనములు, వృత్తములు, చివరికి గోళములుగా ఏర్పడి వివిధ ఆకృతులను ప్రకృతిలో అన్ని రకములుగా మార్పు చెందగలిగే రహస్యమయ తత్వము స్వభావాత్ అని పిలువబడినది. ఈ రహస్య తత్వమును మారుతూ చివరకు అంతులేని జీరోగా ఏర్పడుతున్నది. అదే శూన్యము. సంఖ్యలకు 0 చేర్చినప్పుడు ఆ సంఖ్య యొక్క విలువ వ్యక్తమవుతుంది. 9 అంకెల తర్వాత 10వ అంకెలో ఏకత్వము శూన్యముగా సర్వస్వానికి అదే శూన్యములు. సంఖ్యలకు 0 చేర్చినప్పుడు ఆ సంఖ్య యొక్క విలువ వ్యక్తమవుతుంది. 9 అంకెల తర్వాత 10వ అంకెలో 1 ఏకత్వము, 0 శూన్యత్వంగా సర్వస్వానికి ప్రతీక అయినది. 10లో 1 లేకపోయినా శూన్యం, లేదా 10లో 0 లేకపోయినా ఏకత్వము, అంతా ఒకటే. అదే సనాత్. అనంత ఆకాశమును ఆ అదితి లేక చీకటి అని పిలిచారు. ఆ అదితికి 8 మంది కుమారులు జన్మించారు. అందులోని 7తో అదితి దేవతల దగ్గరకు వచ్చింది. కానీ 8వది అయిన సూర్యుని వదిలివేసింది. ఆ 7 పుత్రులను ఆదిత్యులు అంటారు. ఆ 7 మానవులకు నివాస స్థానములై 70 గ్రహాలుగా పిలువబడుచున్నవి. ఈ 7 గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఒక సమతా స్థితిలో ఏర్పడినప్పుడు జరిగే దివ్య శక్తుల ప్రభావము ఆయా వ్యక్తుల జన్మ స్థితిపై ఉంటుంది. మానసిక ఉచ్చ స్థితిలో ఈ విశ్వమానవులు కక్షలో ఉన్న ఆదర్శ ప్రపంచాన్ని ప్రళయకాలం తర్వాత ఈ గ్రహాలు ఇతర దేవతా శక్తుల సహాయంతో క్రమ పద్ధతిలో క్రింద తలానికి అంటే భూమికి దించడానికి ప్రయత్నిస్తారు. 5వ స్థితి ప్రపంచ నిర్మాణం, ముఖ్యంగా సౌర కుటుంబం నిర్మాణమును గూర్చి తెలియజేస్తుంది. మొదట కేవలం మూల పదార్థం స్పందన రహితముగా నిష్క్రియంగా ఉండి తర్వాత అగ్ని దుమారం, తర్వాత సౌర కుటుంబం, ఒక్కొక్క గ్రహము, ఇంకా ఇతర నిర్మాణాలు కావింపబడినవి. మానవ స్థాయి కేవలం భౌతిక స్థాయికి పరిమితం కాకుండా ఏ లోకంలోనైనా ఉంటూ పదార్థము ఆత్మ మధ్య కావలసిన సంతులత సాధించగలగాలి. ప్రతి వ్యక్తి దివ్యత్వాన్ని పొందే హక్కు స్వానుభవం ద్వారా పొందగలగాలి. దేవతలు, ఋషులు, నిర్మాణకర్తలు ఏ రూపంలో అన్నా ఒకప్పుడు మానవులు లేనని గుర్తించాలి. దేవపుత్రులు వారి సంతానములు వివిధ ఊర్ధ్వలోకాలలో సంచరించగలరు. వారి సంకల్పములు వార్తాహరులుగా అగ్ని,
పీత ఊర్ధులకు సంచరించగలరు. వారి సంకల్పములు వార్తాహరులుగా అగ్ని సుడిగుండాలుగా ఏర్పడతాయి. జ్ఞాని బుద్ధులు మొత్తము 7 ఉంటారు. వారిలో 5 ప్రకటితమయ్యారు. వారు రహస్య జ్ఞానము ప్రజ్ఞ కలిగి ఉంటారు. మిగిలిన 2 బుద్ధులు భూమి మరి కొంత వికాసం చెందినప్పుడు ఆ కాలంలో అవతరిస్తారు. ఒకసారి నిద్రిస్తున్న తల్లిదండ్రి నుండి ఒక దివ్యపుత్రుడు బయటపడిన వారు ప్రేరణా శక్తులుగా మారి అనేక స్వరూపాలుగా పొందుటకు కారణమవుతారు. ఇవన్నీ ఏకమైన సమాన సమూహ స్వరూపాలు పొందబడతాయి. విశ్వస్థాయిలో సౌర కుటుంబం నుండి మినుగురు పురుగుల వరకు సృజనాత్మకత నాడులలో భగవంతుని ఇచ్ఛానుసారము ఆధ్యాత్మిక వేత్తల మార్పు తెస్తుంటారు. విశ్వంలో ఉన్న సార్వత్రిక మనస్సు యొక్క ఊహలకు అనుగుణంగా సౌర కుటుంబంలో విభిన్న వ్యవస్థల స్థితులు ఏర్పడతాయి. వ్యక్తి సాధనలో ఆధ్యాత్మిక వేత్తలను గుర్తించి వారి ఆలోచనలపై సాధన చేసి కల్కి అవతారం ఉద్దేశాలను గమనించి వాటికి తోడ్పడాలి. విష్ణువు యొక్క వామనావతారంలో 3 అడుగుల రహస్య కథ జ్యోతిష్ శాస్త్ర పరంగా ఈ 3 అడుగులు సూర్యుని యొక్క పగులు మధ్యాహ్నము సాయంత్రానికి గ్రహించాలి. సుడిగుండములు సృష్టిలోని ఒక నియమం. ఇది నక్షత్రములకు గ్రహాల విశ్వాంతరాలలో జరిగే మనసులో గల నియమమును గల గూర్చి చర్చిస్తాము. సూర్య అగ్ని ఉపాసనంలో చాలా గంభీరంగా ఆధ్యాత్మిక సత్యాలు నిండి ఉన్న భౌతిక పదార్థములన్నింటిలో అగ్నిని విశ్లేషించుట కష్టం గాని గాలి, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు ఇతర వాయువుల మిశ్రమముని ఖచ్చితంగా చెప్పగలం. భూపదార్థం కూడా నిశ్చిత రాసాయనిక లేదు. భూపదార్థాలు కూడా నిశ్చిత రసాయనానికి నిశ్చిత పదార్థముల సంయోగముగా చెబుతారు. కానీ అగ్ని దహన క్రియ వల్ల ఏర్పడినది. ఇది వేడి, కాంతి గతి మరియు రసాయనిక శక్తుల సమ్మేళనము. అగ్ని వల్ల రూప ప్రపంచములు ఏర్పడ్డాయి. ఒక జ్యోతిలో 7 జ్యోతులు, అలా ప్రతిదాని నుండి 7x7 చొప్పున వెలుగులతో ప్రపంచాలు రూపొందాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులను పాలించే దిక్పాలకులకు ఒక్కొక్క విశిష్టమైన రహస్య లక్షణాలు ఉన్నాయి. వారు కర్మతో కూడా సంబంధం కలిగి ఉంటారు. ఆ 4 మానవ జాతి రక్షకులు. వీరిని గంధర్వులు, అసుర, కిన్నెర, నాగులుగా పురాణాలలో పేర్కొంటున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమములు చేపట్టే 3 ముఖ్యమైన సమూహాలు ఉన్నాయి. ప్రతి సమూహము 7 ఉప సమూహాలుగా ఉంది. మొదటి సమూహము బ్రహ్మ మానస పుత్రులు, ఆది ఋషి ప్రజాపతులు. వీరు మండలములను నిర్మిస్తూ పునర్నిర్మిస్తుంటారు. 2వ సమూహము గ్రహ మాలికలను నిర్మించేవారు. 3వ సమూహము మానవ జాతి ఆదిశక్తులు. తూర్పున ఇంద్రుడు, పడమర వరుణుడు, దక్షిణమున యముడు, ఉత్తరమున కుబేరుడు. మేడం ఆపేద్దామా? ఇంకా ఎంత అయింది మేడం? 130 అయినాయి మేడం. చదవాలమంటే నిన్ననే 130 ఏదో అన్నారు కదా మేడం. 230 అయినాయి మేడం. 130. ఓకే ఓకే సరే. ఇప్పుడు 231 నుంచి మళ్ళీ నెక్స్ట్ చదవమంటే చదువుతాను. ఇంకా కొంచెం రేపు చదువుతామా? నేను ఈరోజు మర్చిపోయాను చూడండి, రైస్ కూడా నానబెట్టి.
సరే, అట్లే మేడం, అట్లే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.